దేవుని నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియులరా, రాత్రికాల సమయంలో అబ్రహాము యొక్క ప్రయాణాన్ని గురించి, అబ్రహాము లోతు తన ప్రయాణాన్ని గురించి ఈ రాత్రి ప్రభు ఒక విషయాన్ని మన ముందు పెట్టాలని ఆశపడుతున్నాడు. వారి ప్రయాణమే వెళుతున్న సమయంలో వీరి దినముల్లో కాదు, తెరాహు ఇద్దరు కుమారులు కన్నారు. అబ్రహాముకు తోడబుట్టున్నారు. తెరాహు అంటే ముందుగానే తన కుమారుడు చనిపోతాడు 11వ అధ్యాయంలో. తెరాహు కంటే ముందుగానే తన కుమారుడు మృతి నొందిన తర్వాత తెరాహు, అబ్రాం భార్య శారాయితో పాటు లోతు వీరిని వెంట పెట్టుకుని తెరాహు ప్రయాణమై బయలుదేరి వస్తాడు. ఇక అదే ప్రయాణం 12వ అధ్యాయంలోకి వస్తే దేవుడు మాట్లాడతాడు. 13వ అధ్యాయంలోకి వస్తే ఈ 13వ అధ్యాయంలో ప్రయాణం కొనసాగుతూ ఉంది. తెరాహు కూడా చనిపోతాడు. ఇక తర్వాత లోతు అబ్రహాం వెంటే ఉంటాడు. తన పెదనాన్నై ఉండొచ్చు, చిన్నాన్నై ఉండొచ్చు, కానీ అడుగు జాడల్లో ఉంటాడు. పక్షపాతం లేకుండానే చక్కగా వీరి ప్రయాణం సాగుతూ ఉంది. ఇటువంటి ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు, ఎన్నో శ్రమలో, లేకపోతే ఆ పశువుల కాపరులతో పెద్ద ఇబ్బందులు పడుకుంటా వెళుతున్నారు. ఎట్లాగో కొనసాగిస్తూనే ఉన్నారు ఆ ప్రయాణాన్ని. ఆ కొనసాగిస్తున్న సమయంలో ఏం జరుగుతుంది అంటే, ప్రియులారా, ఈ 13వ అధ్యాయంలోకి వచ్చేసేపటికి, ఈ 13వ అధ్యాయం 7వ వచనంలోకి వస్తే, అప్పుడు అబ్రాం పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహం పుట్టెను. ఆ కాలమందు కానానీయులు, పెరేజీయులు ఆ దేశములో కాపురం ఉండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహము ఉండకూడదు. అబ్రాముకి ఒక ఆలోచన వచ్చింది. అయ్యా సోదరుడా, బిడ్డా లోతు, నువ్వు నేను బంధువులము. మనిద్దరికే కానీ మన పశువుల కాపర్లకి కానీ గొడవలు ఉండకూడదు నాయన. మనం అందులో ఎవరమే? జీవం గల దేవుని నమ్ముకున్న వారిమి, దేవం గల అటువంటి దేవుని ప్రార్థన చేసుకున్నటువంటి వారిమి. ఈ 4వ వచనం చదివితే, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను. అయితే మనం ప్రార్థన చేసేవారిమి గనుక మనం గొడవలు ఆడుకోకూడదు. మన పశువుల కాపర్లు కూడా గొడవలు ఆడుకోకూడదు. గనుక నేను ఒక పని చెప్తాను, నువ్వు చేయి. నువ్వు వింటే నీకు సలహా ఇస్తాను లోతు అని అబ్రాం ఒక పాయింట్ మీద మాట్లాడినప్పుడు, సరే మీరు చెప్పండి అని ఈ లోతు కూడా వినడానికి ముందుకు వస్తాడు. నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు గొడవ రాకుండా ఉండాలి అంటే, నువ్వు తూర్పు తట్టునకు వెళితే నేను పనోడ తట్టునకు వెళతాను, నువ్వు పనోడ తట్టునకు వెళితే నేను తూర్పు తట్టునకు వెళతాను, నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ యొక్క అబ్రహాంకు వచ్చినటువంటి ప్రేరేపణ బట్టి ఆ యొక్క కుమారుడైనటువంటి లోతుతో మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సరే అని చెప్పేసి ఒక నిర్ణయానికి వస్తాడు లోతు. చూస్తాడు, ఏ తట్టు చూస్తే పచ్చగా ఉంటుందో, ఏ ప్రాంతం అయితే త్వరగా క్లిక్ అవుతానో, త్వరగా రీచ్ అవుతానో, నేను త్వరగా బాగుపడాలి, ఏ ప్రాంతానికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఆ యొక్క లోతు కన్నులెత్తి దూరంగా చూస్తాడు. కన్నులెత్తి 10వ వచనం చూస్తే, లోతు తన కన్నులెత్తి యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణమును నాశనము చేయక మునుపు సోయాకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలె ఉన్నదంట. ఎలా ఉన్నది? యెహోవా
తోట వలె పచ్చగా ఉన్నది. చూశాడు, చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతకాలం మా బాబాయ్తోనో మా పెదనాన్నతో తిరిగానే కానీ ఇటువంటి మంచి ప్రాంతం నాకు కనపడలేదు, ఇటువంటి గొప్ప పంటకల ఏరియా నేను చూడలేదు. మా పెద్దనాన్న కన్నా నేను త్వరగా ముందు బాగుపడిపోవాలి, నేను త్వరగా గొప్పని అయిపోవాలని గబగబా ఆ పశువుల కాపర్లను పిలిచి, అయ్యా మనం సోయారు ప్రాంతానికి వెళదాం, ఆ ప్రాంతం చాలా పచ్చగా ఉంది, మన పశువులకి మంచి మేత దొరుకుద్ది, మన పశువులకి చక్క నీళ్లు దొరుకుతాయి, పుష్కరమైన మేత దొరుకుద్ది, మన పశువులు ఇంకా బాగా అభివృద్ధి చెందుతాయి, అది పంటకల ఏరియా, త్వరగా మనం బాగుపడతామని ఆ పశువుల కాపర్లకు చెప్పి మందని చీలదీసి విడదీసి వీరు సోయారు ప్రాంతం అనే ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి లోతు వెళతాడు. కానీ అబ్రహాం అయితే ఏం చేశాడంటే, అబ్రహాము చూద్దాం 13వ వచనం దగ్గర నుంచి చూద్దాం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కనులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమటి తట్టు చూడుము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోతు దేవుడు మాట తీసుకోకుండా వెళ్ళాడు. అబ్రహాం అయితే ఆ తట్టుని నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి మరి ఈ కలహాలు తీరిపోయినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మా ఓడిని వారి మందని ఒక ప్రాంతానికి వెళ్ళిపోయారు, మరి నన్ను ఏం చేయమంటారు? ప్రతి విషయంలో కూడా అబ్రహాంకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేసే అలవాటు ఉంది. దేవుడి దగ్గర విచారణ చేసే అలవాటు అబ్రహాంకు అయితే ఉంది. లోతు గుణగణానికి అబ్రహాంకు ఉన్నటువంటి ఆ గుణానికి వ్యత్యాసాన్ని బట్టి మనం ఈ రాత్రికాల సమయంలో ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర విచారణ చేయాలి. మనం నేర్చుకునే పాఠం అబ్రహాం లోతు అనేటువంటి అంశం మీద మనం మాట్లాడుతున్నాం కాబట్టి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రియులారా, ఒక కుటుంబంలో పుట్టి, ఒక గోత్రంలో పుట్టి, ఒక తెరాహు వంశంలోనూ పుట్టి గొప్ప సంపన్నులుగానే బ్రతికిన వీరి జీవితంలో ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి అబ్రహాం ఏమో విచారణ చేసేటువంటి అనుభవం ఉన్నాడు, లోతేమో కంటికి నచ్చి హృదయానికి నచ్చినటువంటి ప్రాంతానికి వెళ్ళినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఈ రాత్రి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? దేవుని నమ్ముకున్నాను, నేను బాగుపడలేదు, దేవుని నమ్ముకున్నాను, ఇరుకులు ఎదురైనాయి, ఇబ్బందులు ఎదురయ్యాయి, కష్టాలు ఎదురయ్యాయి, శ్రమలు ఎదురయ్యాయి, శోధన ఎదురైంది, వర్ధిల్లలేదు నేను. మరి మా మందిరంలోనే ఒక వ్యక్తి వర్ధిల్లుతున్నాడు, దైవజనులు వారి కొరకు ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు, మా కొరకు తక్కువ ప్రార్థన చేస్తున్నారని చాలామంది బిడ్డలు ఫీల్ అవుతూ ఉంటారు. అదే మందిరంలో ఉన్నటువంటి బిడ్డలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? దేవుని దగ్గర విచారణ చేసే బిడ్డలు ఉంటారు, తనకు తాను సొంత నిర్ణయం తీసుకుని నడిచే బిడ్డలు ఉంటారు. దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని మందిరంలో అడుగుపెట్టిన తర్వాత, దేవుడి యొక్క సన్నిధికి వచ్చిన తర్వాత, అందుకే నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నీ హృదయవాంఛలను నిన్ను ఆదుకుంటాడు, హృదయవాంఛలు తీరుస్తాడు. యెహోవా మీద మోపాడు అబ్రాము, బలిపీఠాలు కట్టాడు, గుడారాలు వేసుకున్నాడు. దేవునికేమో బలిపీఠం కట్టాడు, తానుంటానికేమో గుడారాలు వేసుకున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, దేవుని దగ్గర ఏమో విచారణ చేశాడు, దేవుని కొరకేమో ఎదురు చూశాడు. దేవుడు అబ్రాముని దేవుడు ఎక్కువగా ఈ బైబిల్ గ్రంథంలో చూస్తే అతడితో మాట్లాడినట్టుగా ఎక్కువ సార్లుగా, అబ్రాముతో ఎక్కువ సార్లుగా మాట్లాడినట్టు కనపడింది. కానీ లోతుతో ఒక సొదొమ గొమొర్రాలో నుంచి బయటికి రమ్మంటానికి మాత్రం
దేవదూతలను పంపాడు, కానీ లోతు ఎక్కువగా మాట్లాడినట్టు కనపడలా. ఇంకొక మాట చెప్పాలి అంటే అబ్రహాము పరిశుద్ధుడే, లోతు కూడా పరిశుద్ధుడే. అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు, లోతును కూడా దేవుడు ఎన్నుకున్నాడు. మరి జరిగినటువంటి సందర్భం ఏమిటంటే అబ్రహాం ఏమో దేవుని మీద ఆధారపడ్డాడు, లోతు ఏమో సొంత నిర్ణయం మీద ఆధారపడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో అబ్రహాము లోతు చరిత్ర అనేటువంటి అంశం మీద మనం నేర్చుకునే పాఠం ఏంటో తెలుసా? ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముకుని నీ జీవితంలో నీ సొంత నిర్ణయం మీద ఆధారపడుతున్నావా, దేవుని మాట కొరకు ఆధారపడుతున్నావా? దేవుని మాట కొరకు ఆధారపడినటువంటి అబ్రహాము అతడు విస్తరించి ఆశీర్వదించబడ్డాడు. కూతికాతి ఆశీర్వాదం కాదండి, అంతకంతకి వర్ధిల్లాడు అబ్రహాము. కానీ లోతు కాడకు వచ్చేపటికి లోతుకి 2 కుమార్తెలు మనకు తెలుసు. సొదొమ గొమొర్రాలోకి వెళ్ళాడు, పచ్చని తోట వలె ఉందనుకున్నాడు, కానీ వారి హృదయాల్లో ఉన్నటువంటి ఆ భయంకరటువంటి ఆ యొక్క పాప బంధకాలని కనిపెట్టలేకపోయాడు. మంచి మంచి డ్రెస్సులు వేసుకున్న బిడ్డలు, మంచి హైమోస్ట్ రిచ్ ఫ్యామిలీలు కనపడి అని చెప్పేసి వీరి వల్ల నేను బాగుపడతాను అనుకున్నాడు, కానీ వారి లోపల క్రూర మృగాలని, వారిదంతా పాపమేనని, శపించబడినటువంటి ప్రాంతం ఇదని లోతు విచారణ చేయాల. దేవుడి దగ్గర విచారణ చేస్తే లోతుతో కూడా చెప్పేవాడే దేవుడు, అయ్యా ఆ ప్రాంతం నువ్వు బయట డెకరేషన్ చూస్తున్నావు, కానీ ఆ ప్రాంత ప్రజలు మంచోళ్ళు కాదు, వారి గుణగణాలు మంచివి కాదు, వాళ్ళు పచ్చి పాపాత్ములు, వారు ఎక్కువగా పాపానికే తావిస్తారు, వారు ఎక్కువగా లోకాశ్రీకే గురవుతారు, కనుక ఆ ప్రాంతానికి వద్దు నాయనా అని దేవుడు లోతుతో చెప్పేవాడే. కానీ లోతు విచారణ చేయలేదు, అబ్రహామేమో విచారణ చేశాడు. దేవుని మాట కొరకు కనిపెట్టాడు. లోతు అయితే తాను నిర్ణయం తీసుకున్నాడు, త్వరగా ఆ పశువులన్నీ కూడా చీలగొట్టుకున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో బాగుపడాలని, గొప్పోడైపోవాలని, పశువులను బాగా మందలు పెంచాలని కోరికతో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చాలా భయంకరమైన పరిస్థితి, లోతు సేదనుభవాన్ని అనుభవించాడు. భయంకరమైన పరిస్థితి అన్నమాట, మనకు తెలుసు. అట్టప్పుడు కూడా దేవుడు ఆ ప్రాంతంలో చెప్పుకొని వెళ్ళినప్పుడు కూడా దేవుడు లోతుని ప్రేమించి దేవదూతలను పంపించి 19వ అధ్యాయంలో ఆదికాండం 19వ అధ్యాయంలో ఆ సాయంత్రమున దేవదూతలు సొదొమ చేరినప్పటికీ సొదొమ గమని యొద్ద కూర్చొని ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ ప్రాంతం గురించి అప్పుడు అర్థమైంది, నాకు అర్థమైనట్టు. నాకు మొదట్లో అర్థం కాల ప్రాంతం ఎలాంటిదో, నెంబర్ 1 ప్రాంతం అనుకున్నాను. కొంతమందికి దిగితే తెలుస్తుంది లోతు, తింటే తెలుస్తుంది రుచి. లోతుకి పచ్చగా ఉందనుకున్నాడు లోతు, యెహోవా తోటలాగా ఉంది, నీరు కట్టిన తోటలాగా ఉందని చాలా ఆశలు పెట్టుకుని వచ్చాడు. కానీ ఆ గవని యొద్ద ఎందుకు కూర్చున్నాడు తెలుసా? తండ్రి, ఏంటయ్యా ఇటువంటి ప్రాంతం, నేను నీ దగ్గర విచారణ చేయకుండా వచ్చాను, ఎంత బుద్ధిమానులు ఉన్నాయ్యా, నన్ను బయట ఇవ్వా ప్రభు అని ప్రార్థన చేసి ఉంటాడు. నేను ఆడబిడ్డలతో వచ్చానయ్యా. పరిశుద్ధుడే లోతు, చాలా భక్తిపరుడు, విచారణ చేసి ఉంటాడు, పశ్చాత్తాపడి ఉంటాడు, ఏడ్చుంటాడు, కన్నీటి ప్రార్థన చేసి ఉంటాడు, దీక్ష కట్టుకుని ఉపవాసం ఉండి ఉంటాడు, తీర్మాన ప్రార్థన చేసి ఉంటాడు. లోతు గమని యొద్ద కూర్చున్న సమయంలో దేవదూతలు వస్తారు. చూడండి బైబిల్లో ఏముంటుందో వాక్యం. చూసి ఎదుర్కొనుటకై సాష్టముగా నమస్కారము చేసి, నా ప్రభువులారా దయచేసి నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి ఎల్లబుచ్చుకొనుడి, లేచి వెళ్ళవచ్చునని చెప్పగా, అలాగూ కాదు, నడివీధులు ఎల్లబుచ్చుకుంటాము, బలవంతం చేసినప్పుడు తిరిగి చాలు. వింట ప్రవేశించారు, వారికి భోజనం తయారు చేశారు,
భోజనం పెట్టుకున్నాడు. పాపం ఏం మర్యాద చేశాడో చేసి ఉంటాడు. వారు పండుకోక మునిపే ఆ ప్రాంత ప్రజలందరూ వచ్చి చాలా భయంకరంగా, చాలా చండాలంగా, ఆ ప్రాంతంలో అసలు నిజంగా వాక్యానికి విరోధంగా మాట్లాడిన మాటల్లో బైబిల్ చదువుతుంటే చాలా బాధాకరంగా ఉంది. అందుకేనేమో ఆ ప్రాంత ప్రజల్ని అగ్ని గంధకాలతో కాల్చివేసింది. ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకోవాలి. మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నోటు మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని శక్తి భూమి మీద ఈ రోజున ఏలుబడి చేస్తుంది. ఈ కరోనా వైరస్ భయంకరంగా మనుషులను చంపుతుంది అంటే వారు చేసినటువంటి ఈ ప్రాంతంలో కాదు, దేశమంతటా పాపము పుట్టగా మిగిలిపోయి ఉన్నది, నిండిపోయింది. అందును బట్టి దేవుని శక్తి భూమి మీదకే తెగులు రూపంలో వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సొదొమ గొమొర్రా ప్రాంత ప్రజలు కూడా భయంకరంగా పాపం చేశారు. పాపం చేయడంగా దైవజనుడి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడే మేము నీ ఇంట్లో ఉన్నటువంటి వారితో మేము పాపం చేయాలి, బయటికి పంపి వారిని, ఇప్పుడు బయటికి పంపి వారితో మేము కోడాలి, వారితో మేము పాపం చేయాలి, ఇప్పుడే మేము కామం తీర్చుకోవాలి అని చెప్పి దైవజనుడని కూడా భయం లేకుండా, లెక్క లేకుండా, సిగ్గు లేకుండా మాట్లాడుతున్న సందర్భాలు మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం. ప్రియులారా, ఎంత కోపం వచ్చి ఉంటుందో దేవుడు చూడండి, ఎంత ఉగ్రుడై ఉంటాడో దేవుడు చూడండి, ఎంత ఆగ్రుడమైనటువంటి పరిస్థితిలో గంధకాలు కురిపించున్నారు. మనకు తెలుసు. ఎప్పుడు అర్థమైంది లోతు కంటే ఆ ప్రాంతంలోకి వెళ్ళాక అర్థమైపోయింది ఆ ప్రాంత ప్రజల యొక్క నడవడిక, ఆ ప్రాంత ప్రజల యొక్క ఉద్దేశం, ఆ ప్రాంత ప్రజల యొక్క గుణగణాలు వారి మధ్యలో నివాసం చేస్తున్న సమయంలో అర్థమైంది. కానీ 18వ అధ్యాయం చదివితే, మొదటి నుంచి చదవండి 18వ అధ్యాయము. అబ్రహాముని జ్ఞాపకం చేసుకుందాం. సింధూరు వనములో గుడారము ద్వారమందు కూర్చుని ఉండగా కనబడెను. చూసినప్పుడు చూసి గుడారపు వాకిట నుండి పరిగెత్తి వంగి, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలైతే ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, దయచేసి కాళ్ళు కడుక్కొని కొంచెం ఆహారం తెచ్చేదను, ప్రాణములను బలపరుచుకొనుడి. నీ దాసుని యొద్దకు వచ్చితిరని. దేవునికి స్తోత్రం. ఇక్కడేమో చెప్పినట్టు చేయమన్నారు. లోతు దగ్గర ఏమన్నారంటే, మేము దారిలోని వెళ్ళబుచ్చుకుంటాం, మేము రాము అన్నారు. చూడండి, అక్కడ సందర్భానికి ఇక్కడ సందర్భానికి తేడా ఏంటంటే, అబ్రహాం ఏమో దేవుని మాట ప్రకారం వెళ్ళాడు, గుడారాలు వేసుకుంటూ బలిపీటలు కట్టుకుంటూ వెళుతున్నాడు. సింధూరం వనంలో ఉన్నమంటేనే ఉన్నాడు. వెండివేళ అలచట తీర్చుకోకుండా మిట్ట మధ్యాహ్నం దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూసే కన్నులు అబ్రహాంకు ఉన్నాయి. వీనికి ఏ కన్నులు ఉన్నాయంటే పచ్చగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసుకునే కనులేమో లోతుకున్నాయి. వీరి దగ్గరకు వచ్చి వీరి దగ్గర భోంచేసుకొని చక్కగా కడుపు నిండా భోంచేసుకుని దీవిచ్చి వీరికి ఒక వాగ్దానం ఇచ్చి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాంకి ఏం వాగ్దానం ఇచ్చాడు? 3వ వచనం చదవండి. 3వ వచనాన్ని చదివితే అబ్రహాంకి ఏముందో చూడండి. 18:3 కటాక్షము ఉంది. దేవుడి కటాక్షం ఎవరి మీద ఉంది? అబ్రహాం మీద ఉంది. 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం, వెళ్ళి చూడండి, వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికలు మెత్తన పిండి, వత్తన కాదు, మెత్తన పిండి తెచ్చి పిసికి రొట్టెల చేయి, నేను పని చేస్తాను. ఏం చేస్తాడంట ఆయన? పరిగెత్తుకుని వెళ్ళి మందలోకి వెళ్ళి ఒక లేత దోణ తీసుకుని దాన్ని వధించి ఆ మాంసం కూడా తెచ్చి చక్కగా ఆహారం చేసి దేవదూతలకు పెట్టారు. అబ్రహాం దగ్గరికి ఏమో 3 దేవదూతలు వెళ్ళారు. ఏమండి,
లోతు దగ్గరికేమో ఇద్దరు దేవదూతలే వెళ్ళారు. ఒక మాట చెప్పమంటారా? ముగ్గురు దేవదూతలో శరీరకం చూసిన ఆత్మీయంగా చూసిన మంచి వాగ్దానానికి సంబంధం. ఇద్దరు దేనికి సూచన తెలుసా? వెనకటి దినముల్లో ఎవరన్నా చనిపోతే ఇద్దరు వెళ్ళేవారంట కబురు చెప్పడానికి. ఇద్దరు వెళ్ళేవారంట అంటే సొదొమ గొమొర్రా సావు కబురు తీసుకుని వెళ్ళినట్టుంది వాళ్ళిద్దరు. దేవునికి స్తోత్రం. అబ్రాము దగ్గరికి ఎలా వెళ్ళారు తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురిగా వెళ్ళినట్టు కనపడుతుంది. అబ్రాము దగ్గరికి ఏమో శుభవచనం వెళ్ళింది, లోతు దగ్గరికి ఏమో శాపవచనం వెళ్ళింది. ప్రియులారా, వీరిద్దరూ ఒక వంశమే, వీరిద్దరూ ఒక గోత్రమే, వీరిద్దరూ ఒక ప్రాంతంలో పిల్లలే. తెరాహు యొక్క సంతానమే, కొడుకు మనవడు. కానీ అబ్రాము ఏమో దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వెళుతున్నాడు. లోతు ఏమో తనకిష్టమైంది చేసుకుంటూ యాత్ర చేసుకుంటూ వెళుతున్నాడు. అట్టప్పటికి దేవుడు గొప్ప సంపన్నుడు. మన దేవుడు కరుణావాత్సల్యము గలవాడు, ప్రేమామయుడు, కరుణామయుడు. మన ఇష్టానుసారమైనటువంటి పాపాలు మనం చేస్తున్నప్పుడు కూడా క్షమాపణ బుద్ధి కలిగినటువంటి వాడు మన దేవుడు. లోతు పొరపాటున తన ఇష్టపూరికకి వెళ్ళినప్పుడు కూడా లోతు కుటుంబాన్ని దేవుడు ప్రేమించి ఎంత ఉగ్రుడైనా, ఎంత గంధకాలు చేత్తో పట్టుకుని నిలబడినప్పుడు కూడా మీరు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళే వరకు కూడా ఈ ప్రాంతం మీద నేను ఈ అగ్ని గంధకాలు కొరవనివ్వను అన్నాడు ప్రభువారు. లోతుతో మాట్లాడాడు. వీరు బయటకు వచ్చారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వీరిద్దరూ చెడిపోవడానికి, వీరు పాడైపోవడానికి కారణం రెండు రకాలు, వారు బాగుపడటానికి కారణం రెండు రకాలు. ఒకటేమో అబ్రామేమో దేవుడు చెప్పినట్టు చేశాడు. రెండోది భార్య ఏమో అబ్రాముకు అనుకూలంగా ఉంది. ఇక్కడ లోతు ఎలా ఉన్నాడంటే, లోతు ఏమో దేవుడి దగ్గర విచారణ చేయకుండా వెళ్ళే అలవాటు ఉంది. భార్య ఏమో ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళతో స్నేహం చేసి వారితో చుట్టి రకం కలుపుకునే అలవాటు ఉంది భార్యకి. ఈవిడికి ముచ్చట్లాట ఎక్కువ కావాలా, ఆయనకేమో లోకాశలు ఎక్కువ. కానీ ఒక్క కుటుంబంలోనే పుట్టారే. భార్య చూడండి ఎలాంటోడు, ఆయనకి ఎటువంటి భార్య దొరికిందో దేవుడు నిర్ణయిస్తాడు అనుకుంటా ఎవరికి భార్యని ఇయ్యాలో. అర్థమవుతుందా? మీరు చూడండి జంటలను కూడా, మనం చేస్తున్న పెళ్ళిళ్ళ జంటలు కూడా చూడొచ్చు మనం. ఎవరికి ఎలాంటి భార్యని ఇయ్యాలో, ఎవరికి ఎలాంటి భర్తని ఇయ్యాలో, నాకు ఎలాంటి భార్యని ఇయ్యాలో, నా భార్యకి ఎలాంటి భర్తని ఇయ్యాలో ఆ పరమదేవుడికి తెలుసు అనుకుంటా కదా. లోకాశులు ఉన్నోడికేమో లోకాశులు దాన్ని ఎత్తాడు. దేవుని మీద ప్రణాళిక ఉన్నటువంటి బిడ్డకి మ్యాచ్ అంటారు కదా. ప్యాంటు తగినటువంటి షర్ట్ ఇవ్వద్దు, మరి షర్ట్ తగిన ప్యాంటు వేయాలి కదా. వేయాలా వద్దా? వేయాలి. ఏమండి, కొంతమంది సంపెనీసులు పెట్టుకుంటారు. ఇటేమో రెడ్డది పెట్టుకుని ఇటు తెల్లది పెట్టుకుంటారా? పెట్టుకుంటే రెండు రెడ్ పెట్టేసుకుంటారు, పెట్టుకుంటే రెండు బ్లాక్ పెట్టేసుకుంటారు. పిల్లలు మ్యాచ్ ఏంటంటే మ్యాచింగ్ అంటారు. మరి మ్యాచింగ్ మనకే మ్యాచింగ్ అంటే దేవుడు లోతుకు మాత్రం లోతుకు తగ్గ భార్యనిచ్చాడు. అబ్రాహాం మాత్రం అబ్రాహాం తగ్గ భార్యనిచ్చాడు. లోతుకేమో కంటికి మంచి కంటి నిండా కనపడేటువంటి ప్రాంతమే తప్ప దేవుడి మాట కోసం ఎదురు చూసే అలవాటు లోతుకి లేదు. కానీ భార్యగా దొరికిన వాళ్ళలా చుట్టాలి. ఇక పాపం ఆ ప్రాంతంలో ఆ ప్రజలందరినీ చుట్టెరకం చేసుకుంది. వారికి మధ్య, ఆ భార్య మధ్య, ఆ సేవకురాల మధ్య, వారి మధ్య ఎన్ని చుట్టెరకాలు ఉన్నాయో చెప్పాడు ముందే. దేవుడు చెప్పినప్పుడు ఆ మాట చెప్పాడు. లోతు ఏమోనమ్మా, నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అన్నాడు. కానీ వీరి స్నేహ బంధం ఆ ప్రాంత ప్రజలతో ఒక డీలింగ్ పెట్టేసుకుంది. కేవలం కాస్త ఎదరికెళ్ళిన తర్వాత మా ఆయన చూడలేదు అనుకుంది. కానీ పరమదేవుడు చూడొద్దు అన్నాడటువంటి భయం లేక ఒక వెనక్కి తిరిగి చూసింది. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు కూడా ఆ సోయారు ప్రాంతంలో, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతంలో భక్తులు వెళ్ళి చూస్తున్నారు చాలామంది. ఆ యొక్క ఉప్పు స్తంభం ఆ ప్రాంతంలో ఇప్పుడు కూడా లోతు భార్య ఆ యొక్క శిలారాయి లేకపోతే ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి ఆ ప్రాంతంలో వెళ్ళి వచ్చినటువంటి భక్తులను కూడా వారు చెప్పిన మాటలు విన్నా. నేను వెళ్ళలేదు. కానీ ప్రియులారా, ఆ సొదొమ గొమొర్రాలో ఇప్పుడు కూడా ఒక్క పచ్చని మొక్క కూడా మొలవలేదంట. ఇప్పటికి ఒక
కూరగాయల మొక్క కూడా. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా సల్పరబడింది. భూమి మీద మొక్క మొలని కొన్నటువంటి ఆ సల్పర్ భూమి మీద పడింది. ఆ ప్రాంతంలో పడినటువంటి ఆ యొక్క భయంకరటువంటి అగ్ని గంధకాలు సగం భూమి కాలిపోయింది కనుక ఇవాళకు కూడా కొన్ని వేల సంవత్సరాలైంది ఆ ప్రాంతము ఆ స్థలం అంతా కూడా పాడైపోయింది. ఎందుకు పనికి రాకుండా పోయిందన్నమాట. ఎందుకంటే నిస్సారమైపోయిందని చెప్తుంది వాక్యం, క్రొత్త నిబంధన. నిస్సారమైతే సారమ లేకపోతే ఎందుకు లాభము? ఉప్పు నిస్సారమైతే దేనికి అన్నాడు. అంటే ఇప్పుడు లోతు ఆ ప్రాంతమును కోరుకున్నాడు కానీ అది నిస్సారం అయిపోయింది, నిస్ప్రయోజనం అయిపోయింది, ప్రయోజనం లేకుండా పోయిందన్నమాట. అసలు ఇంకా ఎదురుకొస్తే లోతు పరిస్థితి ఎలా ఉంది? అతడు కూడా చిన్న అలవాటు ఉంది. ఇక బాగా తట్టుకోలేక నా సేవ ఫలించలేదని నా పశువులు ఏమైపోయాయి, మా ప్రాంతంలో ఉన్నటువంటి ఎంత ఏమైపోయిందో మొత్తాన్ని విడిచిపెట్టి ప్రయాణంలో బారిపోతే అతడు భయంకరంగా ద్రాక్షారసానికి అలవాటు పడిపోయాడు. ఇక చాలా మంది చూడండి అప్పుల భారంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో త్రాగుడికి అలవాడైపోతారు. శ్రమలు రాగానే త్రాగుడికి అలవాడైపోతారు. అసలు నువ్వు వేసినటువంటి స్టెప్పే రాంగ్ స్టెప్ అన్నమాట. అది అసలు ప్రయాణమే మంచిది కాదు. అప్పుల్లోకి వెళ్ళడం కారణం ఏంటంటే దేవుని దగ్గర విచారణ చేయకపోవడం వల్ల అప్పుల్లోకి వెళ్ళాడు. ఆ మత్తు తాగడం అలవాటైనటువంటి బిడ్డ కుమారుడు, దేవుని కుమారుడే పాపం తాగటం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రాంతంలోకి వెళ్తే పిల్లలే భయంకరటువంటి పాప పంతకాల్లో పడిపోయి తండ్రితోనే పిల్లలకన్నారు. ఎంత భయంకరంగా ఉందో చూడండి. కానీ అబ్రహాం చరిత్ర చూస్తే అబ్రహాం దగ్గరికి వచ్చినటువంటి దేవదూతలో శుభవచనం చెప్పి వెళ్ళారు. లోతు దగ్గరికి వచ్చినటువంటి దేవదూతలో ఏ వార్త చెప్పారు తెలుసా? ఆ ప్రాంతానికే మరణ వార్త చెప్పి వెళ్ళారు. చూడండి ప్రియులారా, ఈ అబ్రహాము లోతు చరిత్ర మనం చూసినప్పుడు వీరిద్దరు ఒక్క కుటుంబీకులే. ఎలా ఉన్నాము? ఒక మందిరంలోకి వెళ్తున్న పిల్లలు ఎలా ఉన్నారు? ఒక మందిరంలోకి వెళ్తున్న అన్నయ్య గుణం ఎలా ఉంది? తమ్ముడు గుణం ఎలా ఉందో మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అబ్రహాముకి ఏ అలవాటు ఉంది అంటే, ఈ 13 అధ్యాయంలో ఒక మాట చదివితే నేను ప్రార్థన చేస్తాను. 15వ వచనం చదవండి. 14, 15, 13 అధ్యాయంలోనే వీరిద్దరు చీలిపోయిన తర్వాత పోయిన తర్వాత యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు కనులెత్తి నువ్వు ఉన్న చోటు నుండి 4 ప్రక్కలకు చూడుము, ఉత్తర తట్టును, దక్షిణ తట్టును, పనమట తట్టును, తూర్పు తట్టునకు చూడుము. ఎందుకనగా నువ్వు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదనని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రాహాం ఏమో వాగ్దానం పొందాడు, లోతు ఏమో చరిత్రను బాడు చేసుకున్నాడు. మరి రాత్రికాల సమయంలో మనం ఎలా ఉన్నాము? మనం ఏ నిర్ణయంతో నడుస్తున్నాము? దేవుని నమ్ముకున్న తర్వాత మన భారం యెహోవా మీదే పెట్టాలి. అంతేగాని మన సొంత నిర్ణయాలు, మన సొంత పనులు చేసుకోకూడదండి. ఎవరైతే దేవుని నమ్ముకున్నామని చెప్పేసి దేవుని దగ్గర విచారణ చేయకుండా తానుకు తోచింది చేస్తూ ఉంటారో క్లిక్ అవ్వచ్చు, క్లిక్ అవ్వకపోవచ్చు. ఒకవేళ క్లిక్ అయితే పర్వాలేదు, శరీర సంబంధంగా అయినప్పుడు కూడా. క్లిక్ అవ్వకపోతే ఇబ్బందులకు గురవ్వాల్సిందే. మనకు తెలుసు క్రొత్త నిబంధనలు ఇద్దరు అన్నదమ్ముల గురించి. ఒక ఆయన వ్యాపారం చేద్దామని వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు, మస్తు నాశనం చేసుకుని నష్టపోయి ఏడుచుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చాడు. ప్రియులారా, అంతేగాని తండ్రి దగ్గర విచారణ చేసి తండ్రిని అడిగి ఆ వ్యాపారం చేయొచ్చా డాడీ, మరి ఆస్తిని ఇస్తే ఆ వ్యాపారం బాగుంటుంది అంటారా, అనుభవం మీరు చెప్పండి నేను తండ్రిని అడగడం అయితే తండ్రి ముందే చెప్పాడే, నానా ఇటువంటి నేను నా అనుభవం మీద ఎన్నో చూశాను రా, ఆ పని చేయకూడదు నువ్వు అని చెప్పేవాడు తండ్రి. అడక్కోకుండా వాళ్ళ తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని పంచుకొని తీసుకుని వెళ్ళి వ్యాపారం అనుకున్నాడు కానీ దుర్వ్యాపారం చేసుకుని పాడు చేసుకున్నాడు. లోతు చరిత్ర కూడా దేవుడి దగ్గర విచారణ చేయకపోవటం వలన ఆ తప్పిపోయిన కుమారులాగా, ఆస్తిని పోగొట్టుకున్న కుమారులాగా లైఫ్నే పాడు చేసుకున్నాడు. ఒక కుటుంబంలో పుట్టిన పిల్లలు, ఒక మందిరంలోకి వస్తున్న పిల్లలు, ఒక దైవజనుడి దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఇద్దరుగా ఉండక ఇద్దరుగా ఒకటిగా ఉన్నంత కాలం కూడా, అబ్రహాముని అంటి పట్టుకున్నంత కాలం కూడా ఈ యొక్క లోతు ఆస్తి కూడా చెదరలా, లోతు ఆశీర్వాదం కూడా పోలా, లోతును కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఎప్పుడైతే వాగ్దాన కుమారుడైనటువంటి ఈ అబ్రహాముని దేవుని దగ్గర విచారణ చేసి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడో లోతు జీవితం చీకటైపోయింది.
లోతు బ్రతుకు పాడైపోయింది, చరిత్ర స్పాయిల్ అయిపోయింది. చరిత్ర బారిపోవటమే కాక బిడ్డలు కూడా పాపంలో పడిపోయారు. బిడ్డలు కూడా అక్రమ సంబంధముగా తండ్రితోనే పెట్టుకుని